హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు సినీ పల్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. నిన్న మన దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి డెత్ యానివర్సరీని జరుపుకున్నాం యాజ్ పరాక్రమ్ దివస్. ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మాట్లాడితే మనకి ఎంతోమంది గుర్తుకొస్తారు. లైక్ గాంధీజీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్. వారిలో ఒక డిఫరెంట్ లీడర్ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక ప్రెస్టీజియస్ జాబ్ సాధించి దేశం కోసం దానికి రిజైన్ చేశారు. తను సొంతంగా ఒక ఆర్మీని బిల్డ్ చేసి బ్రిటిష్ ఎంపైర్కి మిలిటరీ ఛాలెంజెస్ చేశారు. అండ్ హీఈస్ అ బ్రిలియంట్ స్టూడెంట్ అండ్ డిసిప్లిన్ యంగ్ మ్యాన్. ఈ వీడియోలో మనం సుభాష్ చంద్రబోస్ గారి చైల్డ్హుడ్ నుండి చివరి రోజుల వరకు అన్నీ తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారు 23 జనవరి 1897 కటక్లో జన్మించారు. ఇది ఇప్పుడు ఒడిశాలో ఉంది. ఆయన ఫాదర్ పేరు జానకీనాథ్ బోస్ గారు. హీఈస్ ఎ ఫేమస్ లాయర్. అండ్ మదర్ ప్రభావతి దేవి గారు. వీరికి 14 మంది పిల్లలు. వారిలో 9th చైల్డ్గా సుభాష్ చంద్రబోస్ గారు జన్మించారు. సుభాష్ చంద్రబోస్ గారి ఫ్యామిలీలో డిసిప్లిన్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. బోస్ గారికి స్టడీస్ అంటే ఎంతో ఇష్టం. ఈజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ అండ్ తను చిన్న వయసులోనే సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీ గురించి ఆలోచించేవారు. తనకి స్వామి వివేకానంద అండ్ రామకృష్ణ పరమహంస టీచింగ్స్ ఎంతో ఇంపాక్ట్ చూపించాయి. చిన్నప్పటి నుంచి తన లైఫ్కి పర్పస్ ఏంటి అని ఆలోచించేవారు. ఆలోచన తన ఎంటైర్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సుభాష్ చంద్రబోస్ గారు కటక్లోని ప్రొటెస్టెంట్ స్కూల్లో చదివారు. తర్వాత రావెన్షా కాలేజియేట్లో స్కూల్లో తన స్కూలింగ్ కంప్లీట్ చేశారు. ఎడ్యుకేషన్ కోసం కలకట్టాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. కాలేజీలో జరిగిన స్టూడెంట్స్ ర్యాట్స్లో తనని కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేశారు. తర్వాత స్కాటిష్ చర్చ్ కాలేజ్లో ఫిలాసఫీలో నుంచి డిగ్రీ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ తను ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఒక ప్రెస్టీజియస్ గవర్నమెంట్ సర్వీస్. 1920లో సుభాష్ చంద్రబోస్ గారు ఈ ఐసీఎస్ సర్వీస్ ఎగ్జామినేషన్ 4th పొజిషన్స్లో క్లియర్ చేశారు. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ గారు ఒక డైలమాలో ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్కి పనిచేయాలా లేదా ఇండియాకి పనిచేయాలా అని. ఆ తర్వాత తను ఐసీఎస్కి రిజైన్ చేశారు. దేర్ స్టార్టెడ్ హిస్ పొలిటికల్ కెరియర్. సుభాష్ చంద్రబోస్ గారి పొలిటికల్ కెరియర్లో చిత్తరంజన్ దాస్ గారు, పాపులర్లీ నోన్ యాజ్ సిఆర్ దాస్, మెంటర్గా పనిచేసేవారు. బెంగాల్లో ఒక నేషనల్ లీడర్. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఎన్నో ఇంప్రిజన్మెంట్స్ ఎదుర్కొన్నారు. 1930sలో సుభాష్ చంద్రబోస్ గారు నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య లీడర్గా రైజ్ అయ్యారు. ఇందులో గాంధీ గారు నాన్ వైలెన్స్ పై ఫోకస్ చేస్తుండగా సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ రూల్పై అగ్రెసివ్గా స్ట్రాటజీస్ అమలు చేస్తున్నారు. 1939లో ఆయన నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. గాంధీ గారితో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు. వరల్డ్ వార్ II టైంలో తను డిస్గైజ్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ రూట్ ద్వారా ఇంగ్లాండ్ నుంచి జర్మనీ చేరుకున్నారు. జపనీస్ అండ్ జర్మన్ సబ్మెరైన్ సహకారంతో తను ఒక డిఫరెంట్ పొలిటికల్ జర్నీని సాగించారు. సింగపూర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించారు. ఆ సమయంలో ఆయన ఒక పవర్ఫుల్ మెసేజ్ని స్ప్రెడ్ చేశారు. గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. 1944లో ఇండియాకి ఐఎన్ఏని తీసుకొచ్చారు. 1945 ఆగస్ట్ 18న తైవాన్లో జరిగిన ఒక ప్లేన్ క్రాష్లో ఆయన మరణించారని జపనీస్ ప్రభుత్వం ధృవీకరించింది. ఇక్కడే ఒక మిస్టరీ స్టార్ట్ అయింది. నిజంగానే ఆయన మరణించారా లేదా అక్కడి నుంచి తప్పించుకున్నారా అని ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి. డికేట్స్గా ఈ క్వశ్చన్ మిస్టరీగానే ఉంది. కోసం సెవెరల్ కమిషన్స్ ఎంక్వైరీస్ వేశారు. షానవాజ్ కమిటీ, కోస్లా కమిటీ అండ్ జస్టిస్ ముఖర్జీ కమిషన్. ఏ ఒక్క ఎంక్వైరీ కంక్లూజన్ కూడా ఒకేలా లేదు. దిస్ క్రియేటెడ్ మోర్ మిస్టరీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటర్ యాక్సెప్టెడ్ ద వ్యూ దట్ సుభాష్ చంద్రబోస్ గారు డైడ్ ఇన్ తైవాన్ ప్లేన్ క్రాష్. పబ్లిక్కి మాత్రం ఆయన డెత్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సుభాష్ చంద్రబోస్ గారి లైఫ్ని ఒక్క లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో పుట్టి బ్రిలియంట్ స్టూడెంట్గా పేరు తెచ్చుకున్నారు. ఐసీఎస్ లాంటి ప్రెస్టీజియస్ సర్వీసెస్లో జాబ్ తెచ్చుకున్నారు. పొలిటికల్గా నేషనల్ కాంగ్రెస్లో టాప్ లీడర్గా ఎదిగి తర్వాత తను సొంతంగా ఒక ఆర్మీని స్థాపించారు. ఆ పార్టీతో బ్రిటిష్ గవర్నమెంట్కి మిలిటరీ ఛాలెంజెస్ ఇచ్చారు. దీనికి ఒక ప్లేన్ క్రాష్లో ఆయన స్టోరీ సడన్గా ముగిసింది. బట్ నాట్ ఎస్ లెగసీ. ఒక వ్యక్తి దేశం కోసం తను ఎంత దాకైనా వెళ్ళగలడని సుభాష్ చంద్రబోస్ గారి జీవితం తెలిపింది. హిస్ పాత్ వాస్ నాన్ వైలెన్స్. సుభాష్ చంద్రబోస్ పాత్ వాస్ ఆర్మీ స్ట్రగల్స్. వారి మెథడ్స్ డిఫరెన్స్ అయినా
ఏం మాత్రం ఒకటే, అది ఇండియా ఫ్రీడమ్. సుభాష్ చంద్రబోస్ గారి పేరు హిస్టరీలో పవర్ఫుల్గా మిగిలిపోయింది. హీఈస్ అబ్సల్యూట్ సింబల్ ఫర్ కరేజ్, సాక్రిఫైస్ అండ్ నాన్ కాంప్రమైజింగ్ నేషనలిజం. జై హింద్.